వెనక్కి పరిగెత్తుతున్నారు. కరెక్ట్గా సన్నివేశంలోకి ఎంటర్ అయ్యాడు దావీదు. గుండె రగిలిపోయింది. ఇక రాజు వచ్చి పోటు పొడుస్తాడని చూడలా, రాజు సీనియర్ అని చూడలా, అన్నలు సీనియర్ అని చూడలా, లేకపోతే అందులో మంచి పనోళ్ళు ఉన్నారని చూడలా. వాళ్ళు ఎంత మొనగాళ్ళు అయితే నాకెందుకు, ప్రస్తుతానికి మాత్రం మొత్తం దద్దమ్మలాగా నిలబడ్డారు. వాళ్ళు ఎంత సీనియర్స్ అయితే ఏందంట, వాళ్ళు ఎంత ముందటి వాళ్ళు అయితే ఏందంట, వాళ్ళెంత పనోళ్ళు అయితే ఏందంట, వాళ్ళెంత పరాక్రమవంతులైతే ఏందంట, ఇప్పుడు దద్దమ్మలయ్యారుగా పక్క. కాబట్టి ఇక అన్నయ్యలు ఉన్నారు, అన్నయ్యలు చూసుకుంటారులే. అన్యోయ్ ఇదిగో నాయనే నీకే ఇది ఇచ్చి రమ్మన్నాడు, తినండి, నేను గొర్రెలు ఉన్నాయి పోతున్నా అని పోలా. చూశాడు, ఇళ్ళకెళ్ళి ఆడికెళ్ళి చూశాడు. ఆడు అంతసేపు మాట్లాడుతుంటే ఇళ్ళు ఒకడికన్నా సిగ్గు లేదా, ఏంది ఎవడు రోషపడట్లేదు ఏంటి? అప్పుడు నిర్ణయించుకున్నాడు, ఎవడు కదలకపోతే నేనే కదులుతా, ఎవరు రోషం తెచ్చుకోకపోతే నేనే రోషం తెచ్చుకుంటా, ఎవడు పూనుకోకపోతే నేనే పూనుకుంటా. నేను విని మాత్రం ప్రశాంతంగా ఉండలేను. ఎప్పుడైతే ఈ గుండె రోషంతో రగిలిందో, ఈ పిల్లవాడి హృదయం మండిందో, దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇంత మాత్రం తెగువ ఒక్కడు కూడా చేయలేదురా నాయన దావీదు. ఒక్కొక్కడు చూస్తే కాటా వేస్తే 100 కిలోలు తక్కువ తోగడు ఒక్కొక్కడు. ఒక్కడు దమ్ము చేయలేదు, ఒక్కడు సాహసం చేయలేదు, మొత్తం కూర్చున్నారు, నా పరువు తీశారు. నువ్వు చిన్నవాడివి అయితేనే నీ గుండెల్లో ఉన్న ఆరాటం, నీ గుండెల్లో ఉన్న మంట, ఆ రోషం నాకు నచ్చింది. నా కుమారుడా, నేను నీకు తోడై ఉంటా. ఓ జయం నీదే. దేవునికి స్తోత్రం. చూసారా, ఇప్పుడు దావీదు సిగ్గుపరచబడ్డా? దావీదు నేను ఆడి మీదకి యుద్ధానికి వెళ్తానాడిని వైనం చేస్తే ఏం చేస్తారు అని అడుగుతున్నాడు. దేవుని కొరకు రోషం కలిగి నువ్వు నిలబడాలని మొదలు పెడితే, దేవుని కొరకు సేవ చేయాలని నడుం గట్టడానికి నువ్వు సిద్ధపడితే, నా చెల్లే భక్తురాలు బయలుదేరింది. భక్తురాలు బయలుదేరింది. అమ్మ నువ్వు బాగుండు చాలు, లోకుల్ని బాగు చేయొద్దు కానీ తర్వాత. భక్తుడు బయలుదేరాడు. భక్తుడు, నీ బతుకేందో చూసుకురా, లోకుల్ని తర్వాత బాగు స్టార్ట్ అవుతాయి. దావీదికి అయ్యే ఎదురైనాయి. దావీదికి ఏం ప్రోత్సాహాలు ఎదురుగాల. రే మేము దద్దమ్మలో ఏడు కూర్చున్నావా? ఆ చిన్న మందని ఏం చేసావురా నువ్వు? అసలు ఆ ముసలోడిని అనాల నేను పంపించినందుకు. అసలు యుద్ధం చూడటానికే కదరా నువ్వు వచ్చిందే. ఎట్ట పడితే అట్ట మాట్లాడారు, ఏం పట్టించుకోవాలా. ఏం వినపడట్లా దావీదుకి. వీళ్ళు వాస్తవంగా వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళకపోగా సిగ్గు లేకుండా నన్ను మాట్లాడుతున్నారు ఏంది పోతానని అంటున్నాడిని. ఈ పిరిగి పందలు దద్దమ్మలో వీళ్ళకి చేతగాల సావో బతుకో తెగించి లైన్లోకి వెళ్తుంటే, పోరా బాబా నన్ను ప్రోత్సహించాల్సింది, నీకు గర్వం రా నన్ను అంటారేంది? గర్వమా, అహంకారమా, అవమానం రా బాబు దేవునికి. వాళ్ళందరి మాటలు విన్నాడు, లక్ష్య పెట్టలా. ఏమైతే అది అయింది. వీళ్ళెవరు పూనుకున్నా పూనుకోపోయినా నేనే పూనుకుంటా. చస్తే చస్తా, బతికితే బతుకుతా. యేసయ్య పెడితే తింటా, లేకపోతే పస్తుంటా. ఓ నాయన, శాలేమన్న చేస్తున్నాడులే. శాలేమన్న, అసలు నువ్వు మా ఊర్లో వచ్చి కోటం పెడితే మామూలుగా ఉండదు. ఎన్నోళ్ళు రమ్మంటా నన్ను? నా ఆయుష్ కాలంలో ఎన్నోళ్ళు తిరుగుతా చెప్పు. నువ్వు చెప్పు నాకు. నా ఆయుష్ కాలంలో ఎన్నోళ్ళు తిరుగుతా? అక్కాయ్ అనాయ్ చెప్పనాయ్, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? ఇక్కడ సంఘం ఉంది. శుక్రవారం కోటం, ఆదివారం 2 కోటాలు, బుధవారం కోటం 3, ఆల్ నైట్ 1 4, మంగళవారం ఏమో విశ్వాసులందరూ కలిసి విజిటింగ్. మళ్ళా నీ గ్యాప్ ఉంది ఎక్కడ, ఓ 2 రోజులు లేదా 3 రోజులు.
ఆ 2-3 రోజులు సామాన్యమైన సమూహమా? ఇందాక చిన్న పిల్లవాడికి ఫిట్స్ వస్తే మొత్తం ఆ గుంపంతా లేచారు. ఆ ధరిన పేపర్లో రాశాడు, వాడు తగ్గినాయి, బాగానే ఉన్నాడు. చిన్నోడికి ఫిట్స్ వచ్చేటప్పుడు మొత్తం లేచారు. నేను మీకు వాకింగ్ చెబుతున్నా కదా, అక్కడ ఏం జరుగుతుందో డౌట్ నాకు. స్తోత్రం. నాకు తెలుసు ఏదో మొత్తానికి అట్లాంటి సమస్య అని, అందుకే నేను బట్టి ప్రశాంతంగా వాకింగ్ చెబుతున్నా. ఒక ఫ్యాన్ ఆగితే సమస్య, లైట్ ఆగితే సమస్య, వచ్చే జనరేటర్ ఆగితే సమస్య. అన్నీ సమస్యలే, అన్నీ చూసుకోవాలా. ఇదంతా వైనం చేసుకొని మళ్ళా సంఘాలు నిర్మాణం అవుతూ సేవకులు లేచి ఆయా ప్రాంతాల్లో పరిచర్యలు చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. మంతులో మళ్ళీ వాళ్ళకో కూటం. ఇప్పుడు చెప్పండి అక్కాయ్, ఎన్ని కూటాలు పెట్టగలుగుతాను, ఎన్ని ప్రాంతాలు ప్రభావితం చేయగలుగుతా అక్కాయ్? చెప్పు అక్కాయ్. అనాయి చెప్పు. చాలేమన్నా నువ్వు మా ఊరికి వచ్చి వాక్యం చెబితే బ్రహ్మాండంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. నేను అంటాను స్ట్రైట్గా, నీకే ఆయన వస్తాడు, ఆయన వచ్చి కూటం పెడితే బాగుంటుందంటే సౌలు రాజు యుద్ధం చేస్తాడులే, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు నాకంటే సీనియర్లు, వాళ్ళు చేస్తారులే అని దావీదు గొర్రెలకు పోతే ఎట్టుంటుంది చెప్పనా? శుభ్రంగా గొర్రెలే కాసుకునేవాడు. స్తోత్రం. ఇశ్రాయేలుకు రాజు అయ్యేవాడు కాదు, దేవుని ప్రజలకు ఏలికయ్యేవాడు కాదు. ఎవడు పూనుకోపోతే నేనే పూనుకుంటానని రంగంలోకి దిగాడు కాబట్టి మొనగాడయ్యాడు. ఏంటి ఈరోజు నిన్ను స్ట్రైట్గా అడుగుతున్నాను. దేవుడిని నమ్ముకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, భక్తి సాధన చేస్తున్నావు, సేవిస్తున్నావు, హ్యాపీ. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు నీకు. నీకు అప్పులుంటే తీరుస్తాడు, ప్రతికూలతలుంటే తీసేస్తాడు, నీకు జబ్బుతో ఉంటే స్వస్థపరుస్తాడు, కేసులుంటే తీసేస్తాడు, కుటుంబాలు కలతలతో ఉంటే సమాధానం ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. 100% గ్యారంటీకి చెబుతా, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే పొందుకున్న యేసయ్య దగ్గర అన్ని ప్రార్థన చేసి ప్రతిదీ, అన్ని ప్రతికూలతలు అన్నీ సమసిపోయి సమాధానకరమైన స్థితి వచ్చేటట్టు చేశాడు. ఆయన చేస్తాడు నీకు కూడా. నా పాయింట్ ఏంటంటే, సామాన్యుడిలాగా ఉంటావా, సైనికుడిగా మారతావా? సామాన్యురాల్లాగా ఉంటావా, సైనికురాల్లాగా మారతావా? ఒకటే మాట, అదొక్కటి తెలుసు. ఈరోజు ముగిస్తా. జస్ట్ యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉంటావా, లేకపోతే దేవుని యుద్ధం చేయటానికి ఒక దావీదులాగా నడుము కడతావా? శాలేమన్నే తిరుగుతాడు, ఆయనే కూటం పెడతాడులే, ఆయనే మనుషుల్ని మారుస్తాడులే, ఆయన్ని బాప్తిస్మాలు ఇస్తాడులే. మీలాగా కూర్చున్న బిడ్డల్లో కొంతమంది అలా అనుకోలా. నేను కూడా దేవుని సైనికుడిగా మారాలి. శాపగ్రస్తమైన జీవిత విధానంలో ఉన్న నన్ను, నా కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి ఆశీర్వదించబడిన జనాంగంగా నా దేవుడు మార్చాడు. నేను ఆయన కొరకు నిలబడాలి. నా ఊపిరి పోయేలోపు కొన్ని జీవితాలనైనా క్రీస్తు కొరకు ప్రభావితం చేసి ఆయనకు అప్పగించి కన్ను మూయాలనే తీర్మానంతో ఇంచుమించు 100 మందికి పై చిలుకు దేవుని కొరకు బ్రతకడానికి ముందుకొచ్చారు. మారుమూల ప్రాంతాలు, పట్టణాలన్న భేదం లేకుండా కఠినమైన ప్రదేశాల్లో కూడా వెళ్ళి ఇప్పుడు పరిచర్యలు చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, అంత్యకాలపు సంఘం సిద్ధం అవ్వాలి అంటే విశ్వాసి ఒట్టి విశ్వాసులాగా కూర్చుంటే కాదు. జీవితం అంతా కూర్చొని విందాం, బతుకంతా ఇంతే చేద్దాం అంటే కాదు. విశ్వాసి సైనికుడిగా మారాలి, విశ్వాసి సైనికురాలుగా మారాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు నడుం కట్టాలి. గొలియాతులాగా జడలు విప్పి వికటాటహాసం చేస్తున్నటువంటి సాతానుని నిర్జించి వాని కబంధ హస్తాల్లో బందీలైపోతున్న ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి. ఓ చిన్నవాడు మరో చిన్నవాడిని చంపాడు. వాడి శరీర భాగాలు ఖండఖండాలుగా చేసి చాలా దుశ్చర్యగా పాల్పడ్డాడు. టీవీలో ఆ న్యూస్ వస్తున్నప్పుడు వాట్ నెక్స్ట్ అన్నట్టు
ఇంట్రెస్ట్గా చూశారు. అన్యుడు చూశాడంటే అర్థం ఉంది. నువ్వు చూస్తున్నప్పుడు నీ గుండెలో ఒక బాధ కలగాలి. ఏంటో తెలుసా? ఒకవేళ వాడికి సువార్త అంది ఉంటే, ఒకవేళ వాడు దేవుణ్ణి తెలుసుకుని ఉంటే, ఒకవేళ దేవుని భయం వాడి గుండెల్లో ఉంటే, ఒకవేళ వాడు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఎదిగిన బిడ్డగా ఒకవేళ ఉన్నట్టయితే, వాడంత దుర్మార్గానికి పాల్పడేవాడా? అంత ఘోరమైన దుశ్చర్యకు వాడు పాల్పడేవాడా? ఎంత మీసాలు కూడా రాలా. నూనూగు మీసాల వయసులో కరడుగట్టినటువంటి ఉన్మాదిలాగా అంత దారుణమైన పని వాడు చేశాడే. గంజాయి గురించి, డ్రగ్స్ గురించి ఫోన్లో సంభాషణ జరిగిందే. ఏమైపోతుందో సమాజం చూస్తున్నావా? దానికి కారణం ఎవరో తెలుసా? క్రీస్తు యేసునందు ఉన్నవాడు తన బాధ్యతను మరచి నిద్రపోతున్నందున దేవుణ్ణి ఎరగని జనం మీద సాతాను విలయతాండవం చేస్తున్నాడు. అది జరుగుతుంది. దేవుని ప్రజలు తమ బాధ్యతను ఎరిగి పని చేయటం మొదలు పెడితే ఇలాంటి దుర్మార్గాల గురించి మనం వెనకపోదాం. కానీ ఇప్పుడు దారుణం. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. వాడిని తేడా అంటున్నాం, వీడిని తేడా అంటున్నాం, వాళ్ళలా వీళ్ళిలా అంటున్నాం. కానీ ఇందులో మనం మిస్ అయిన బాధ్యత ఉంది. చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి అలవాటు చేయమంటే పెద్దోళ్ళు పట్టించుకోరు. తల్లులు, సోదరిమణులు చిన్నపిల్లల్ని సమూహంగా కూర్చోబెట్టి వాళ్ళకి దేవుని మాటల్ని నేర్పరు. సహోదరులు సంవత్సరాల తరబడి వాక్యం వింటారు, కానీ నేను దేవుని కొరకు బ్రతుకుతాను అని నడుము కట్టరు. వీళ్ళు ఎవరెవరినో చూసి ఆయన చేస్తున్నాడుగా, ఏం చేస్తున్నాడుగా, వాళ్ళు చేస్తున్నారుగా, వీళ్ళు చేస్తున్నారుగా సేవ అని ఎవడెవరినో చూసి ఆనందపడతాడు, కానీ నా బాధ్యత ఏంది అని నడుము కట్టడు. 2006లో నేను సేవకు వచ్చినప్పుడు ఉద్దండులు చేస్తున్నారు సేవ. ఆర్ఆర్కే మూర్తి గారు చేస్తున్నారు లైన్లో, ఏసన్న గారు లైన్లో ఉన్నారు, ఇంకా కొంతమంది దైవజనులు. ఆయన పాటలు పాడతాడు. రాజబాబు అన్న అద్భుతంగా ఆరాధన చేస్తున్నాడు. జోగారు లైన్లో ఉండి సేవ చేస్తున్నారు. దాదాపు పెద్దలందరూ ఉన్నారు, సేవ చేస్తున్నారు. ఓరు నాయన, సామాన్యులు కాదు, గొప్పోళ్ళు. వాళ్ళు చేస్తున్నారు. నాకెందుకులే, మనం ఏదో అలా విశ్వాసిగా బతికేద్దాం. ఏది మీరు వచ్చినట్టు ఆదివారం ఒక్కోటానికి, శుక్రవారం ఒక్కోటానికి వచ్చి ప్రభా వచ్చా స్తోత్రం అని కాసేపు కూర్చొని కూటం అయిపోగానే హల్లెలూయా స్తుతి మహిమ ఇంటికాడ చికెను ఉడుకుతుంది, స్తోత్రం, హల్లెలూయా స్తుతి మహిమ ఇంటికాడ అబ్రహాము రెడీ. అబ్రహాం అంటే కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థమైద్ది. అనుకుంటా పోతే నేను పోలా, వాళ్ళు చేస్తే చేశారు. నా పట్టణం మీద నాకు భారం ఉంటుంది, నా ప్రజల మీద నాకు భారం ఉంటుంది, వాళ్ళ ప్రాంతాల మీద వాళ్ళకి భారం ఉంటుంది. వాళ్ళు చేస్తే చేయని. నేను సైతం నా వంతుగా నశించిపోతున్న ఆత్మల కొరకు నడుం కట్టాలి. నా దేవుడు పిలుస్తున్నాడు, నా దేవుడు మాట్లాడుతున్నాడు, నా దేవుడు పలకరిస్తున్నాడు. ఏమిరా నువ్వు ఒట్టివాడివా సైనికుడివా చెప్పు. దావీదు అన్నలాగుంటావా, దావీదులాగుంటావా? దావీదు అన్నలాగా నేను ఎందుకుంటా ప్రభా? దావీదులాగే ఉంటా. అయితే రారా, నాకేం తెలియదే, నేను చూసుకుంటారా? నా జ్ఞానం లేదే, నేను చూసుకుంటారా? నాకు బలం లేదే, నేను చూసుకుంటారా? నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నాకు చేతనైనంత మట్టుకు నా దేవుని సేవ చేయాలి. నా దేవుని నామ మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు నడుం కట్టాలి. వాడు నన్ను దూషించుకొని ఎగతాళి చేయని, ఎన్ని మాటలన్నానని తెలియని వాడికి నా యేసుని కనీసం ఒక్కసారైనా పరిచయం చేయాలి. భారం నా గుండెల్లో ఏర్పడింది. లైన్లోకి దిగా. వాళ్ళందరూ చేశారు, పెద్ద వయసు వచ్చింది, వాళ్ళ ప్రాంతాలకు పరిచయలు ముగించుకొని వెళ్ళిపోయారు. ఈ సమయంలోకి వచ్చేటప్పటికి ఆయన ఎలా నిలబెట్టాడో చూడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు కదా. కాబట్టి
శాలేమన్న చేస్తున్నాడు, ఇంకొక అన్న చేస్తున్నాడు, అన్నోళ్ళు చాలామంది లైన్లో ఉన్నారులే, వాళ్ళు అరే అడు కాదు చూడాల్సింది. నువ్వు సౌలుకి వెళ్ళి అన్నలకి వెళ్ళి కాదు చూడాలి, నువ్వు దేవుని వైపు చూడాలి, నశించిపోతున్న ఆత్మల వైపు చూడాలి. నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. నువ్వు ఇది గ్రహించగలిగితే ఖచ్చితంగా, ఇప్పుడు చెప్తున్నా వినండి, కొద్ది రోజుల్లో దేవుని చిత్తం అయితే నేను పిలుస్తా, సేవ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో రండి అని పిలుస్తా. కొంత సమయం మీకు నేనే నాకు దేవుడిచ్చిన కృపలో కేటాయిస్తా. ఆ విషయాలను గురించి అవగాహన కల్పిస్తా నాకు ఇచ్చిన జ్ఞానంలో. అయితే దానికి ముందు ఇప్పుడే చెప్తున్నా, కనీసం 4 సార్లు 3 నుంచి 4 సార్లు బైబిల్ చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు. నీకు 50 వచ్చినాయా అయినా నువ్వేం సేవకు అనర్హమేం కాదు, వాడుకుంటాడు నిన్ను దేవుడు. నీకు ఇప్పటికే 60 వచ్చినాయా అయినా పర్వాలా, వాడుకుంటాడు. నువ్వు స్త్రీవా, వాడుకుంటాడు దేవుడు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు పురుషుడివా, వాడుకుంటాడు. నువ్వు చిన్నవాడివా, ఏం పర్వాలా, రా. నీకున్న ఆశ, ఆసక్తి. దావీదు చిన్నవాడే, ఇర్మియా చిన్నవాడే. ఇర్మియా, నేను నిన్ను ప్రవక్తగా నియమించానని దేవుడు అంటే, నేను బాలుండి అన్నాడు. బాలుండని నా ముందు అనొద్దయ్యా నువ్వు అన్నాడు. చిరుప్రాయము కలిగిన బాలకుల్ని దేవుడు నిలబెట్టి బలమైన కార్యాలు చేశాడు నా దేవుడు. చిన్నవాడైన దావీదుని, చిన్నవాడైన ఇర్మియాని నిలబెట్టి వాడుకున్న నా దేవుడు. వృద్ధుడైన మోషే, 80 ఏళ్ల వయసున్న మోషేని వాడుకొని ఇశ్రాయేలు జనాంగాన్ని బంధ విముక్తులు గావించిన దేవుడు ఎక్కడ చూశాడండి వయసుని? భారాన్ని, ఆశని, ఆసక్తిని, రోషాన్ని చూశాడండి. పట్టుదలను చూశాడండి, లైన్లోకి తెచ్చాడండి. విద్య లేని పామరుడన్న పేతుని వాడుకున్నాడు, విద్య కలిగిన పౌల్ని వాడుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇది మీకు అంతగా రుచించకపోవచ్చు, అందుకే ముందే చెప్పా, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వాళ్ళకి ఈ పిలుపు అర్థమైద్ది, బాధ్యత అర్థమైద్ది. పరిశుద్ధాత్మ చేత నడిపింపును పొందుతున్న వాళ్ళకి, ఆ పరిశుద్ధాత్మ స్పర్శ కలిగి ఉన్న వాళ్ళకి ఈ పిలుపు అర్థమైద్ది. ఆ స్పర్శ లేని వాళ్ళకి ఇంక ముగించవచ్చు కదా అనిపిస్తుంది. నాకు తెలుసు, ముగిస్తా. కానీ ఒక్కసారి ఆలోచించు, ఏంటి నీ కర్తవ్యం? నా సమస్యలు చాలా ఉన్నాయి, తీసేస్తాడు. నాకు అప్పులు చాలా ఉన్నాయి, తీసేస్తాడు. నాకు పెద్ద జబ్బు ఉంది, తీసేస్తాడు. అసలు చెప్పుకోలేని సమస్య, తీసేస్తాడు. విశ్వాసం ఉంటే కదలిక. కనీసం 4 సార్లు బైబిల్ చదవండి, 3 నుంచి 4 సార్లు బైబిల్ చదవండి. పిలుపునిస్తున్న బిడ్డలారా, దేవుని కొరకు నేను బతకాలన్నా ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని ఎదురు చూడటం కాదు, నేనే నిలబడాలి. నా ప్రజల కోసం నేనే కష్టపడాలి, నేనే మాదిరి అవ్వాలి. ప్రార్థించడంలో, పరిశుద్ధ జీవితంలో, ఆత్మల భారంతో పరిగెత్తడంలో, నా సమాజానికి, నా చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులకు నేనే బాసట కావాలి. హల్లెలూయా.